ఈ కథ ఈ శతాబ్దంలోదే. ఒక దట్టమైన అడవిలో ఒక మామిడి చెట్టు ఉండేది. ఆ అడవికి దగ్గరలోనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని ఓ చిన్న పిల్లవాడు రాము ఆ అడవిలోకి వెళ్ళి ఆ మామిడి చెట్టు కింద ఆడుకునేవాడు. అతను ఆ చెట్టు ఎక్కేవాడు, మామిడి పళ్ళు తినేవాడు. తర్వాత అదే చెట్టు కింద హాయిగా ఓ చిన్న కునుకు తీసేవాడు. రాముకి చెట్టుతో ఆడుకోవడం బాగా నచ్చేది. మరి ఆ మామిడి చెట్టుకి ఆనందం వేసేది. రోజులు గడుస్తూ పోయాయి. ఇప్పుడు రాము కొద్దిగా పెద్దవాడయ్యాడు. ఇప్పుడు రాము రోజూ ఆ చెట్టుతో ఆడుకోవట్లేదు. ఒకరోజు మాటిది. రాము నడుస్తూ నడుస్తూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అతను చాలా దుఃఖంగా ఉన్నాడు. రా రాము, నాతో ఆడుకో అని మామిడి చెట్టు అంది. నేనిప్పుడు చిన్నపిల్లాన్ని కాను నీతో ఆడుకోవడానికి. ఇప్పుడు నేను చెట్టుతో ఆడుకోను. రాము జవాబిచ్చాడు. నాకిప్పుడు బొమ్మలు కావాలి, బొమ్మలు కొనడానికి డబ్బులు కావాలి అన్నాడు. క్షమించు నాన్న, కానీ నా దగ్గర డబ్బులు లేవు. అయినా నువ్వు మామిడికాయలు కోసుకోవచ్చు. వాటిని బజారులో అమ్మి డబ్బులు కూడా సంపాదించవచ్చు. రాము ఇది వింటూనే ఆనందపడ్డాడు. అతను మామిడికాయల్ని కోసి వాటిని పోగు చేసి ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ చాలా రోజుల వరకు రాము ఆ చెట్టు దగ్గరికి తిరిగి రాలేదు. పాపం మామిడి చెట్టు చాలా బాధపడింది. కొన్నేళ్ల తర్వాత రాము ఇప్పుడు యువకుడయ్యాడు. తిరిగి మళ్ళీ అతను ఆ మామిడి చెట్టు దగ్గరికి వచ్చాడు. మామిడి చెట్టు సంతోషపడింది. అదంది, రాము, రా బాబు, నాతో ఆడుకో. నాకు నీతో ఆడుకోవడానికి ఇప్పుడు టైం లేదు. పైగా నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. నేను నా కుటుంబం కోసం పని చేయాలి. మాకు ఒక ఇల్లు కావాలి. మరి నువ్వు నాకు సాయం చేయగలవా? రాము అడిగాడు. నన్ను క్షమించు బాబు, కానీ నా దగ్గర నీకు ఇవ్వడానికి ఇల్లు లేదు. అయినా నువ్వు నా కొమ్మలను కొట్టుకుని నీ ఇంటిని కట్టుకోవచ్చు. అది వింటూనే రాము చెట్టు కొమ్మలన్నిటినీ కొట్టేశాడు. వాటిని తనతో కూడా తీసుకుని అక్కడి నుంచి ఎంతో ఆనందంగా వెళ్ళిపోయాడు. కొమ్మలు విరిగిపోయిన తర్వాత కూడా మామిడి చెట్టు సంతోషంగానే ఉంది. కానీ రాము ఆ తర్వాత రానే లేదు. ఆ చెట్టు పాపం చాలా బాధపడింది. కొన్నేళ్ల తర్వాత ఓ వేసవిలో రాము తిరిగి ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు చాలా సంతోషించింది. రా బాబు, నాతో ఆడుకో. లేదు, ఇప్పుడు నేను ముసలాడినైపోయాను. ఇప్పుడు నాకు జీవితం హాయిగా గడపడానికి నౌకాయానం చెయ్యాలి. మరి నువ్వు నాకు బోటి ఇవ్వగలవా? రాము అడిగాడు. చెట్టంది, నా కాండాన్ని ఉపయోగించుకుని బోట్ని తయారు చేసుకో. అప్పుడు నువ్వు నౌకాయానానికి వెళ్ళి సంతోషంగా ఉండొచ్చు. ఇంకేముంది, రాము ఆ చెట్టు కాండాన్ని నరికి దాంతో బోట్ని తయారు చేసుకున్నాడు. అలా నౌకాయానానికి వెళ్ళిపోయాడు. ఇంకా చాలా ఏళ్ల దాకా అక్కడికి తిరిగి రాలేదు. అలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. చివరికి ఒక రోజు రాము తిరిగి వచ్చాడు. రాముని చూసి చెట్టంది, నన్ను క్షమించు బాబు, కానీ నా దగ్గర నీకివ్వడానికని ఇంకా ఏమీ మిగల్లేదు. మామిడికాయలు ఎప్పుడూ అయిపోయాయి. రాము అన్నాడు. మరేం పర్వాలేదు, ఇప్పుడు నాకు పళ్ళు కూడా లేవు మామిడికాయలు తినడానికి. చెట్టంది, నువ్వు ఆడుకోవడానికి ఇప్పుడు కొమ్మలు కూడా లేవు. కానీ ఇప్పుడు నేను బాగా ముసలాడినయ్యాను, కొమ్మలపైకి ఎక్కడానికి. రాము అన్నాడు. చెట్టంది, నా దగ్గర నిజంగానే ఏమీ మిగలలేదు నీకు ఇవ్వడానికి. కేవలం ఈ చనిపోయే వేళ్లున్నాయి నా దగ్గర అని మామిడి చెట్టు ఏడవసాగింది. ఇప్పుడు నాకు ఏది అవసరం లేదు. ఇప్పుడు నేను అలసిపోయాను, విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. రాము అన్నాడు. దానికి చెట్టంది, అయితే చాలా మంచిది. చెట్టు వేళ్ళు విశ్రాంతికి అన్నిటికన్నా మంచి ప్రదేశంగా ఉంటుంది. నా దగ్గర కూర్చో, అలా హాయిగా విశ్రాంతి తీసుకో. రాము కింద కూర్చున్నాడు. మామిడి చెట్టు సంతోషపడింది. అప్పుడు ఏడవసాగింది. మిత్రులారా, ఈ కథ మన గుండెల్ని తాకుతుంది. ఎలా ఒక చెట్టు మన జీవితాల్లో తన జీవితాంతం ఇస్తూనే ఉంటుందో, కానీ మనిషి ఆ విషయాన్ని పట్టించుకోను కూడా పట్టించుకోడు.
చెట్లు మనకి నీడని ఇంకా పళ్ళని ఇస్తాయి, కట్టెలనిస్తాయి. కానీ మనం మనుషులం వాటిని నిర్దయగా కొట్టేస్తాం, తిరిగి ఏమీ ఇవ్వం. మిత్రులారా, మీకు మా విన్నపం, మీరు కొత్త చెట్లు ఎలాగూ నాటలేరు, కనీసం వాటిని నరకకండి. ధన్యవాదాలు. ఒకసారి ఒక గ్రామంలో ఓ రైతు తన కుటుంబంతో ఆనందంగా నివసించేవాడు. అతని పేరు హరి. హరి వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ప్రతి సంవత్సరం హరి తన పొలం నుంచి సరైన పద్ధతిలో డబ్బులు సంపాదించేవాడు. కానీ ఈ ఏడు వర్షమే లేదు. వర్షం రాకపోవడంతో గ్రామంలోని రైతులందరూ బాగా దుఃఖంలో ఉన్నారు. వారు ఆలోచించసాగారు, ఒకవేళ వారి పంటలు ఈ ఏడు సరిగా తయారు కాకపోతే వారు ఆకలితో అలమటిస్తారు. వారికి ఎప్పుడు ఆందోళన కలిగినా అతను గ్రామంలోని ఒక ముసలి మనిషి బిర్జు దగ్గరికి వెళుతూ ఉండేవాడు. అతని వద్ద కథలు, సంఘటనలు వినేవాడు. ఒకరోజు హరి కొడుకు కృష్ణ ఆరోగ్యం బాగా పాడైంది. ఇక ఇంట్లో అతని కొడుక్కి తాగించడానికి నీళ్లు కూడా మిగలలేదు. నీటి ఎద్దడి ఇంకా తన కొడుకు అనారోగ్యం కారణంగా హరి బాగా దుఃఖితుడయ్యాడు. కృష్ణకి చాలా తీవ్రంగా జ్వరం వచ్చింది. వైద్యుడు మందు ఇచ్చారు, కానీ తాగించడానికి మన ఇంట్లో ఇంకా ఇరుగు పొరుగు ఇళ్లలో కూడా నీళ్లు లేవు. మీరు ఎక్కడి నుంచని నీళ్లు తీసుకురండి. హరి అది విని చాలా ఆందోళన చెందాడు. అతను ముసలి బిర్జుని కలవడానికి వెళ్ళాడు. అరే హరి, నువ్వు ఇవాళ చాలా రోజుల తర్వాత వచ్చావు. ఎలా ఉన్నారు అందరూ ఊళ్ళో? బాబాయ్, ఏం చెప్పను, వర్షం పడకపోవడంతో పంటలన్నీ ఎండిపోయాయి. ఇంకా బావిలో కూడా నీళ్లు ఇంకిపోయాయి. ఊళ్ళో కరువు తాండవిస్తోంది. నా కొడుకు కృష్ణ ఆరోగ్యం కూడా చాలా పాడైంది. మరి ఇంట్లో ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు. అందుకే నేను చాలా ఆందోళన పడుతున్నాను. ఇది ఇలాగే కొనసాగిందంటే మాలో ఎవరూ మిగలరు. అప్పుడు బిర్జు ఒక కుండలోంచి ఓ గ్లాసుతో నీళ్లు తీసి హరికి ఇచ్చాడు. ఇంకా అన్నాడు, నువ్వు కంగారు పడకు, ఇదిగో కొంచెం నీళ్లు తాగు. హరి గ్లాసుతో నీళ్లు తాగాడు. ఇంకా బిర్జుతో అన్నాడు, బాబాయ్, ఈ నీళ్లు అచ్చు అమృతంలా ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి తెచ్చారు ఈ నీళ్లు, అది ఈ కరువు సమయంలో? బిర్జు హరితో అన్నాడు, ముందు నువ్వు కొన్ని నీళ్లు మీ ఇంటికి తీసుకెళ్ళు. అలా నువ్వు తిరిగి వచ్చాక అప్పుడు నేను నీకు ఈ నీళ్ళ రహస్యం చెప్తాను. బిర్జు మాట విని హరి ఆనందపడ్డాడు. నీళ్లతో నిండిన గ్లాసును తీసుకుని అతను తన ఇంటికి చేరుకున్నాడు. అతని భార్య తార వాళ్ల కొడుకు కృష్ణకి మందు తాగించింది. హరి నీళ్లని ఇంటికి తీసుకెళ్లడం ఊళ్ళోని ఒక మనిషి కమలేష్ చూశాడు. అతను హరి ఇంటి బయట దాక్కుని హరి బయటికి వచ్చేదాకా వేచి ఉన్నాడు. అలా హరి ఇంటి నుంచి బిర్జు దగ్గరకు వెళుతూ ఉండగా కమలేష్ హరిని పట్టుకున్నాడు. అతన్ని అడిగాడు, ఆ నీళ్లతో నిండిన గ్లాసుని ఎక్కడి నుంచి తెచ్చావని. హరి అతనికి అంతా చెప్పాడు. అప్పుడు హరి ఇంకా కమలేష్ ఇద్దరూ ముసలి బిర్జు కుటీరానికి వెళ్ళడానికి బయలుదేరారు. బిర్జు కుటీరం చేరాక కమలేష్ బిర్జుతో అన్నాడు, బాబాయ్, నాకు నీళ్ళ అవసరం ఉంది. నాకు చెప్పండి, ఈ నీళ్ళని ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? బిర్జు చెమ్మగిల్లిన కళ్ళతో హరి ఇంకా కమలేష్తో అన్నాడు. ఇలా అన్నాడు, బాబు, నేను మీలాగే ఒకప్పుడు యువకుడిగా ఉండేవాణ్ణి. నేను ఇదే ఊళ్ళో ఉండేవాణ్ణి నా కుటుంబంతో కలిపి. కానీ ఒకరోజు కరువు వచ్చింది. అలా నా భార్య పిల్లలు చనిపోయారు. ముసలి బిర్జు మాటలు విని హరి బాగా దుఃఖితుడయ్యాడు. ఇక ఇంకోవైపు కమలేష్కి బిర్జు మాటలతో ఏం తేడా పడలేదు. నేను ఇక్కడికి నీ కథలు వినడానికి రాలేదా? నాకు తిన్నగా చెప్పు, నువ్వు ఈ నీళ్ళని ఎక్కడి నుంచి తెచ్చావు? బిర్జు చిరునవ్వు నవ్వి హరిని కమలేష్ని అడవి వైపుకు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళి ఆయన ఒక చెరువు చూపించాడు. ఈ చెరువు నుంచి మీకెంత నీళ్లు కావాలో తీసుకోండి, కానీ గుర్తుంచుకోండి, దీని గురించి ఎవరికీ తెలియకూడదు. అలా చెప్పి బిర్జు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హరి, కమలేష్ చెరువును చూసి చాలా ఆనందపడ్డారు. అక్కడి నుంచి నీళ్లు నింపుకుని తమ తమ ఇళ్లకి తీసుకెళ్లారు. కమలేష్ ఆ చెరువు గురించి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాడు. ఊరి వాళ్ళందరూ ఆ చెరువు దగ్గరికి వెళ్ళారు. బాగా నింపుకుని నీళ్లను తీసుకెళ్లసాగారు. నెమ్మదిగా ఊరి వాళ్ళు ఆ చెరువులో గేదెలను కడగడం ఆరంభించారు. ఆ చెరువు నీళ్లు మలినం కాసాగాయి. కొన్నేళ్ల తర్వాత ఊళ్ళో చెరువు నీళ్లు తాగడంతో అతి భయంకర రోగం చుట్టుముట్టింది. దాని కారణంగా ఊరి జనాలు చావువాత పడసాగారు. హరి మళ్ళీ ఇంకోసారి బిర్జు దగ్గరికి వెళ్ళాడు. బాబాయ్, ఆ చెరువు నీళ్లు విషం అయిపోయాయి. ఎవరు ఆ నీళ్లను తాగినా వాళ్ళు రోగం వచ్చి కొద్ది రోజుల్లో చనిపోతున్నారు. మీ దగ్గర ఇంకా ఏదైనా చెరువు ఉందా? ఎక్కడి నుంచి మాకు నీళ్లు దొరుకుతాయో? ముసలి బిర్జు అన్నాడు, బాబు, నేనే ఆ చెరువుని తయారు చేశాను, నా భార్య పిల్లల జ్ఞాపకార్థం. మనం మనుషులం బాగా స్వార్థపరులం. మన అవసరానికి మనం ప్రకృతి ఇచ్చిన వస్తువులతో ఆటలాడతాం. నా భార్య పిల్లల చావు నీళ్లు దొరకక జరిగింది. ఎందుకంటే
నేనెప్పుడు అమృతం విలువని తెలుసుకోలేదు. నేను అందుకనే మీ ఇద్దరికీ చెప్పాను ఈ చెరువు విషయం రహస్యంగానే ఉంచమని. ఎందుకంటే మిగతా వాళ్ళు తమ స్వార్థం కోసం ప్రకృతి ఇచ్చిన వస్తువులని కేవలం పాడు చేస్తారు. అంటే నీరు లేదా గాలి. అదే జనాలు నీటిని కలుషితం చేయకపోతే వాళ్ళకి ఎప్పుడు నీటి లోటు ఇంకా వీటి వల్ల ఇబ్బంది కలుగదు. వాళ్ళు సంతోషంగా ఉంటారు. హరి నిశ్శబ్దంగా బిర్జు చెప్పింది వింటూ ఉండి బాధపడుతూ ఉన్నాడు. ఈ కథతో మనం నేర్చుకోవచ్చు, మనం నీటి విలువని తెలుసుకోవాలి. ఎందుకంటే జలమే జీవనం.